దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామములో వందనములు తెలియజేస్తున్నా. ఈ కూడికి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. 116వ పేజీ కొత్త నిబంధన గ్రంథములో. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ దినము మరికొన్ని విషయాలు మన ముందు దేవుడు ఉంచాడు. దేవుని వాక్యము మరియు అలాగే ప్రార్థనతో పాటు మరొక మంచి లక్షణం కలిగి ఉన్నాడు దావీదు గారు. ఆ మూడవ లక్షణం ఏమిటయ్యానంటే, దావీదు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవుని హృదయానుసారుడు కాగలిగినాడు దావీదు. ఈరోజు మనము దేవుని యొక్క హృదయానుసారులుగా దావీదు గారి వలె మనము ఉండాలి అనంటే, మూడవదిగా మనకు ఉండవలసిన లక్షణం ఏమిటయ్యానంటే, దేవుణ్ణి స్తుతించేటువంటి లక్షణం మనకు ఉండాలి. చూడండి, 119వ కీర్తనలో 164వ వచనంలో ఈ మాటను మనము చూడగలుగుతుంటున్నాం. 119వ కీర్తన 164వ వచనములో ఈ మంచి మాట రాయబడి ఉంది. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. అంటే ఈ మాట మనకి ఏమి నేర్పిస్తుందంటే, దావీదు గారు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దేవుని స్తుతించడానికి గల కారణం ఏమిటి అనంటే, నీ న్యాయ విధులను బట్టి, దేవుడిచ్చిన వాక్యమును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాక్యమును బట్టి దావీదు గారు దేవుని స్తుతించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దినమునకు 7 మార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నేను స్తుతిస్తాను అని చెప్పగా మనం విని ఉంటున్నాం. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, మరి మనము దావీదు గారి వలె దేవుని హృదయానుసారులుగా, దేవునితో సహవాసం కలిగిన వారిగా, దేవునితో దగ్గర సంబంధం కలిగిన వారిగా మనం ఉండాలి అని అంటే, మనము కూడా దావీదు గారి వలె దేవుణ్ణి స్తుతించేటువంటి స్థాయికి మనము వెళ్ళాలి. నీ న్యాయ విధులను బట్టి అంటే, ఆయన నీతిగల తీర్పులను బట్టి, ఆయన చేసినటువంటి న్యాయమును బట్టి, న్యాయ విధులను బట్టి అంటే ఆయన నీతిగల తీర్పులను బట్టి ఆయన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు చెప్పండి? స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆయన మంచి నీతి కలిగిన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ఎన్నో విషయంలో దావీదు గారికి దేవుడు ఎంతో గొప్ప న్యాయాన్ని జరిగించిన దేవుడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి దావీదు గారు స్తుతిస్తున్నారు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ప్రేమపూర్వకమైనటువంటి ఆయన యొక్క దయను బట్టి కూడా దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. దేవుడు దావీదు పైన ఎట్టి రీతిగా ప్రేమపూర్వకమైనటువంటి దయను కనపరిచినాడో, ఆ దయను ఆధారము చేసుకొని, ఆ యొక్క ప్రేమను ఆధారము చేసుకొని, ఆయన యొక్క గొప్పతనాన్ని ఆధారము చేసుకొని దినమునకు ఆయన 7 మార్లు ఏం చేస్తున్నాడట? స్తుతించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి దావీదు గారు దేవునికి హృదయానుసారుడుగా పిలువబడ్డాడు. 95వ కీర్తనలో మనం ఆ మాటలు చూడగలుగుతాం. చూడండి, 95వ కీర్తనలో మొదటి నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేద్దాము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు. ఇన్ని మంచి విషయాలు చూడండి. నేను ఎందుకు ఆయన స్తుతిస్తున్నాను అనుకుంటున్నారు? ఆయన గొప్పతనాన్ని బట్టి. ఆయన ఎవరైనా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు
ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను అన్నాడు కదండి. 6వ వచనంలో ఏమన్నాడు? ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము అన్నాడు ఆయన. మొదటి వచనంలో కూడా అదే మాట, రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేద్దాం. ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి? ఎందుకు దేవుని స్తుతించాలి? ఎందుకు గణపరచాలి అంటే ఆయన మన రక్షణ దుర్గం. ఆయన మనకు రక్షణ దుర్గము. ఆయన మహాదేవుడు, మహాత్మ్యము గల మహారాజు. ఆయన మనల్ని నిర్మించినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన మనల్ని పాలించినటువంటి దేవుడు, ఆయన రాజులకు రాజు ఆయన. కాబట్టి రండి నమస్కారం చేసి సాగులు పడదు, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారు, చూడండి దావీదు గారు దేవుని ఇంతగా స్తుతించడానికి గల కారణం ఏమిటంటే ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన ప్రేమ పూర్వకమైనటువంటి దయను బట్టి. అని అంటున్నాడు కదా, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మన కాపరి. ఆ కాపరి మన పైన ప్రేమను చూపిస్తున్నాడు, మన పైన దయను కనపరుస్తున్నాడు. మనం అనేక మారులు త్రోవ తప్పిపోయిన వారమే, కానీ ఆయన మన మీద కోపపడలేదు, కానీ కనికరపడ్డాడు. ఆయన మనను దండించలేదు, కానీ ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు. కాబట్టి నేను దేవుణ్ణి దినమునకు 7 మారులు నేను స్తుతిస్తా ఉన్నాను. అందుకే దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడైన మనిషి దావీదు గారు. ఈరోజు మనము దేవునితో సహవాసం కలిగిన వారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదండి, దావీదు గారి యొక్క మంచి నిశ్చయిత కూడా చూడండి. 104వ కీర్తనలో ఆయన మంచి తీర్మానం కూడా బాగుంటుంది. ఆ మాట 104వ కీర్తనలో 33వ వచనంలో చూడండి, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను అన్నాడు. ఎంత గొప్ప నిశ్చయితలోనికి వచ్చాడు చూడండి దావీదు. దేవుని స్తుతించి 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 అని అంటున్నాడు, నా జీవితకాలం అంతా కూడా నేను యెహోవాకి ఏం చేస్తాడట? కీర్తనలు పాడతాడట. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తిస్తాను, నేను దేవుని స్తుతిస్తాను. అలాగనని నా జీవితకాలం అంతా కూడా స్తుతులు పాడాలని నేను నిశ్చయించుకున్నాను. 1 రోజు 2 రోజులు కాదు, అవసరం వచ్చినప్పుడు కాదు, శ్రమ వచ్చినప్పుడు కాదు, బాధ వచ్చినప్పుడు కాదు, లేకపోతే మేలు చేసినప్పుడు కాదు, నా జీవితకాలం అంతయు కూడా నేను ఉన్నంత కాలము, ఇది ఇంకా చక్కని మాట, నేను ఈ భూమి మీద ఉన్నంత కాలము, నాలో ఊపిరి ఉన్నంత కాలము కూడా నేను నా దేవుని ఏం చేస్తాను చెప్పండి? స్తుతులు పాడాలనుకుంటున్నాను, నా దేవుని స్తుతించాలనుకుంటున్నాను. ఈరోజు మనము దేవుణ్ణి స్తుతించడానికి మనం ఇష్టపడుతున్నామా? పాటలు పాడడం ద్వారా దేవుని స్తుతించడానికి మనం ఇష్టపడుతున్నామా? లేక ఆయన చేసిన మేలును బట్టి, ఆయన నీతిగల తీర్పులను బట్టి, ఆయన దయగల ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి, కనికరమును బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి ప్రతిరోజు మనము దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? ప్రతి క్షణం ఆయన మనకు కాపుదలిస్తున్నాడు కదండి. మనం ఈ క్షణము సజీవులుగా ఉన్నాము అనంటే, ఈ స్థలంలోనికి ప్రయాణమై వచ్చాము అనంటే, తిరిగి మనము గృహానికి వెళ్ళాలి అనంటే ఆయన కాపుదల, ఆయన యొక్క అవసరత, ఆయన యొక్క భద్రత కావాలి కదా. ఆయన చిత్తం లేనిదే మనము కనీసం గడప దాటి బయటికి మనము వెళ్ళలేము కదా. మరి దేవుడు మనకి ఇంత మేలు చేస్తా ఉన్నప్పుడు ఎందుకు మనము దేవుణ్ణి స్తుతించలేకపోతా ఉన్నాం? ఎందుకు దేవుని గణపరచలేకపోతా ఉన్నాం? దావీదు గారు అంటున్నారు, నేను ఉన్నంత కాలము ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక మంచి తీర్మానము, ఒక మంచి నిశ్చయితకు దావీదు గారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఊరకనే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయిపోలేదండి. ఆయన ప్రార్థన చేశాడు, వాక్యాన్ని ప్రేమించాడు. అలాగనే ఆయన 3వది ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి స్తుతించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడమే కాదండి, మనల్ని కూడా చేయమంటున్నాడు. చూడండి 147వ కీర్తన, 147వ కీర్తన 1వ వచనంలో చూడండి,
యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అని అంటున్నాడు. ఈ కార్యకలాపంలో లేక ఈ యొక్క పనిలో నేనే కాదు మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండాలని ఆయన మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ప్రోత్సహిస్తున్నారు మనలను. యెహోవాను స్తుతించండి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఎవరికి స్తోత్రగానం చేయడం మంచిది? ఎవరిని కీర్తించడం మంచిది? ఎవరికి ప్రార్థించడం మంచిది? ఎవరిని పొగడ్డం మంచిది? ఎవరిని గణపరచడం మంచిది? ఎవరికి కీర్తన పాడడం మంచిది? మన దేవునికి. అది మనోహరము, చాలా శ్రేష్టమైనది. ఈ భూమి మీద మనము దేవునికి చేయగలిగినది ఏదైనా ఉందంటే అది దేవుణ్ణి స్తుతించడమే, లేక దేవుణ్ణి ఆరాధించడమే, దేవుని గణపరచడమే. అది దేవునికి మనోహరమైనది. ఈ భూమి మీద అది మనకు కూడా మనోహరమైనదే. దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తారు, నా హృదయానుసారుడు, నా హృదయానుసారురాలని దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి అని అంటే మనము దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. అంటే ఆయన చేసిన వాటిని బట్టి, చేయబోతున్న వాటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు గారు అంటున్నారు, నేను దినమునకు 7 మారులు దేవుని స్తుతించడానికి నేను ఇష్టపడ్డాను. అలాగే యేసుక్రీస్తు వారు కూడా దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడ్డాడండి భూమి మీద ఉన్నప్పుడు. చూద్దామండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం చూడండి. అంతట వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. ఇంకొక మాటలు కూడా మనం చూద్దాం. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదామండి. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచావని నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో ఆయన తండ్రిని స్తుతించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అలాగే మనం చదివిన మత్తయి సువార్త 26-30 వచనంలో కూడా ఆయన తన శిష్యులతో పాటల్లో పాడినట్లుగా, పాటలు పాడుకుంటూ వారు ఒలీవల కొండకు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆయన దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, పరమ తండ్రి అయినటువంటి దేవుణ్ణి. దావీదు చేశాడు. అలాగే ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని స్తుతించి మనకు మాదిరిగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు. మరి మనము దేవుణ్ణి స్తుతిస్తే మనము కూడా దేవునికి హృదయానుసారులుగా మనం ఏం చేయబడతాం? పిలువబడతాం. దావీదు దేవుణ్ణి స్తుతించాడు. 4వదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, దావీదు దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డానికి 4వ కారణం ఏమిటయ్యా అనంటే, దావీదు సహోదరుల మధ్య ఐక్యతను ప్రేమించాడు. సహోదరుల మధ్య ఐక్యతను ప్రేమించాడు. 133వ కీర్తన 1వ వచనములో మనము ఆ మాట మనం చూస్తాం. మనము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఇది ఎంత బాగుంది, ఎంత ఆహ్లాదకరముగా ఉంది. దావీదునకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడండి. స్నేహం అంటే చాలా ఇష్టం దావీదుకు. సహోదరుని ప్రేమించడానికి ఆయన ఎప్పుడు కూడా ముందుంటాడు. ఆ మాటను మనం చూద్దాం. ఆ మంచి స్నేహితుడు ఎవరో చూడండి. 1 సమూయేలు గ్రంథములో 18వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మనము చూస్తాము. 1వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. దావీదు సౌలుతో మాట్లాడటం చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని
చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. చూడండి, దావీదుకు యోనాతానుతో ఉన్నటువంటి సంబంధం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ యొక్క మంచి స్నేహాన్ని బట్టి, ఆ స్నేహాన్ని బట్టి ఆ యొక్క ఐక్యత యొక్క విలువ ఎవరికి తెలిసిందంటే దావీదునకు తెలిసింది. యోనాతాను ఎవరండి? రాజు యొక్క కుమారుడు. దావీదు ఎవరండి? అప్పటి వరకు ఒక కాపరి, గొర్రెలను మేపేటువంటి ఒక కాపరి. మరి రాజు కుమారుడు ఒక గొర్రెల కాపరిని స్నేహితుడిగా భావించాడు. దావీదు కూడా ఒక మంచి స్నేహితుడిగా భావించాడండి. చివరి వరకు కూడా వారు మంచి స్నేహము వారు కలిగి ఉన్నారు. ఎన్నో సమస్యలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. దావీదుతో యోనాతాను ఉంటున్నాడని యోనాతాన్ని కూడా తన తండ్రి అనేక మార్లు తిట్టాడు. దావీదు పైన అనేక మార్లు సౌలు దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు యోనాతాను తన స్నేహితుడిని తప్పించాడు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, మనము కూడా సహోదరుల మధ్య ఐక్యతను ప్రేమించాలి. సహోదరుల మధ్య మనం ఐక్యతను ప్రేమించాలి. మనము సంఘంలోనికి వచ్చినప్పుడే మనం ప్రేమిస్తున్నామేమో, సంఘంలో ఉన్నప్పుడే కాదు, మన వాక్యం ప్రకటన చేస్తున్నప్పుడే కాదు మన సహోదరుని ప్రేమించడం. సమాజంలో బయట వెలుపల ఉన్నప్పుడు కూడా మన సహోదరులను మనము ప్రేమించేవారిగా ఉండాలి. దావీదు ప్రేమించాడు కాబట్టే నా హృదయానుసారుడని దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఈరోజు మనము మన సహోదరుని ప్రేమించకపోతే మరి దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తాడా? పోనీ సాక్ష్యం వరకు ఎందుకండి? మనకు పరలోకంలో స్థలం ఉందంటారా? మన లోపలికి రాణిస్తాడంటారా? మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందండి. మన సహోదరులను మనం ప్రేమించకపోతే, మన ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించకపోతే క్రీస్తు ప్రేమను మనము ఏ విధముగా వారు కనపరుస్తున్నాం? కాబట్టి దావీదు సహోదరుల మధ్య ఐక్యతను ఆయన ప్రేమించాడు. అది ఎంతో ఆహ్లాదకరంగా ఉంది, అది చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంటుంది. అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంతో మనోహరము, శ్రేష్టమైనది ఐక్యత అనేటువంటిది, యూనిటీ అనేటువంటిది. ఈరోజు సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ వ్యక్తుల్లో కూడా ఈ ప్రేమ ఏమైపోతుంది చెప్పండి? చల్లారిపోతుంది. సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సమాజంలో కూడా ప్రేమ చల్లారిపోతూ ఉంది. కానీ దేవుడు కోరుకున్నది ఏమిటయ్యా అంటే మనము ప్రేమ కలిగి ఉండాలని. మీకు మంచి మాటను చూపిస్తాను. యేసుక్రీస్తు వారు కూడా ఐక్యతను చాలా గొప్పగా ప్రేమించారు. యోహాను సువార్త మనం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కూడా ఐక్యతను గూర్చి మంచి మాటను మనం చూస్తాం. ఆ యొక్క ఐక్యతను గురించి ప్రార్థించాడు. 17వ అధ్యాయం 20వ వచనంలో నుంచి ఇలా రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. మరియు నువ్వు నన్ను పంపిద్దువని లోకం నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ప్రియమైన వారలారా, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవు ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. చూడండి, ఈయన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ శిష్యుల కొరకు ఆయన మంచి మాట మాట్లాడుతూ ఉన్నారు. నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో, ఏ ఐక్యత మనము కలిగి ఉన్నామో, ఏ సమానత్వం మనము కలిగి ఉన్నామో, అలాగనే నీవు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రజలు, నీ సృష్టి, వారును నేను కూడా ఏకమై ఉండాలి. నేను వారే కాదు, వారు మీతో కూడా ఏకమై ఉండాలి. చూడండి ఎంత చక్కగా ఐక్యతకి ఎంత ప్రాధాన్యతనిచ్చారు యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు. సహోదరులు ప్రేమించడానికి ఆయన ఇష్టపడ్డారు. ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఏమన్నా చూడండి, లాస్ట్ వరుసలో ఉన్నాడు, నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని అన్నాడు.
మామూలుగా అయితే వారు ఐక్యతలో కొనసాగలేరు. వారి యొక్క శరీర స్వభావమును బట్టి, వారి యొక్క ఆలోచనలు బట్టి, ఈ యొక్క లోకంలో వారు బ్రతుకును బట్టి వారు ఐక్యతను కొనసాగించలేరు. కాబట్టి ఈ ఐక్యతలో వారు కొనసాగడానికి నా మహిమను వారికి ఇచ్చాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులు ఒకటిగా ఉండడానికి ఆయన ప్రార్థన చేస్తాడు. తనకిచ్చినటువంటి ఆ ప్రజలందరూ కూడా తండ్రితో ఐక్యపరచబడాలని, ఐక్యత కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారు. ఈరోజు మనము ఐక్యతను ప్రేమిస్తున్నామా? మన సహోదరులు ప్రేమిస్తున్నామా? లేకపోతే మాటల వరకు ప్రేమిస్తున్నామా? రాతల వరకు మనం ప్రేమిస్తున్నామా? అది దేవునికే తెలియను. నువ్వు మాటల వరకు నువ్వు ప్రేమించి క్రియలు లేకపోతే నువ్వు వేషధారివి, వ్యర్థుడేవు కూడా. ఇవి నా మాటలేమో కాదు, పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతున్న మాటలే. మన వాక్యములో చెప్పి లేకపోతే రాతల్లో ప్రేమిస్తున్నానని చెప్పినంత మాత్రాన అది క్రియలలో లేకపోతే నీ విశ్వాసము, నీ భక్తి, నీ యథార్థత ఇవన్నీ కూడా వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. మన సహోదరులు మనం ప్రేమించకపోతే మనము దేవుని హృదయానుసారులుగా మనం ఉండలేము. దేవుని హృదయానుసారుడు అంటే ఏంటండి? జనరల్గా మనం మన పిల్లలు గురించి మాట్లాడుతున్నప్పుడు, మా పెద్దోడండి సేమ్ అండి నాకులాగేనండి, నాకులాగే మాట్లాడతాడండి మా పెద్దోడు, నాకులాగే తింటాడండి, నాలాగనే పడుకుంటాడండి, నాలాగనే కోపం వస్తుందండి, నాకులాగే మనిషి అండి కదా. అంటే హృదయానుసారుడు అంటే అనుసరించేవాడు, దేవుని యొక్క హృదయమును అనుసరించేవాడు, దేవుని యొక్క ఇష్టాలను నెరవేర్చేవాడు. అదే కదండి పౌలు గారు చెప్పారు. దేవుని యొక్క మనసును ఎరిగి ఆయన యొక్క ఇష్టాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారందరూ కూడా దేవునికి హృదయానుసారులే. కాబట్టి ఈరోజు దావీదు ఐక్యతను ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆ ఐక్యతను ప్రార్థన ద్వారా బలపరిచారు. ఈరోజు మనం సహోదరులుగా మనం ఐక్యత కలిగి ఉండాలి. ఒకవేళ మనం మాటల వరకు చెప్తే అది సరైనది కాదని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నేనైనా మీరైనా ఎవరైనా కావచ్చు, పొరపాటు జరిగినప్పుడు క్షమించుకునే మనసు ఉండాలి. యేసుక్రీస్తు వారే క్షమించారు. స్టెఫను క్షమించలేదండి, బాధ పెడుతున్న వారినే క్షమించాడు. మామూలు బాధ అండి స్టెఫను పెట్టిన బాధ. భయానకమైనటువంటి పరిస్థితుల్లో స్టెఫను ఉన్నప్పటికీ కూడా వారిని క్షమించాడు. ఎంతగా క్షమించాడంటే అసలు ఆ నేరం వారి మీద మోపొద్దనే ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప మనసు అండి స్టెఫనుది. అసలు ఆ నేరము వారి మీద మోపొద్దు, వారు నిర్దోషులుగా ఉండాలి. ఒకవేళ నేరం వస్తే ఆ నేరానికి వారు శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష కూడా వారు అనుభవించకూడదని స్టెఫను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. దావీదు స్నేహాన్ని, ఐక్యతను ప్రేమించాడు. యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఐక్యతను బలపరచడానికే ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడ ప్రార్థన చేయడం కదండి, తన యొక్క మహిమను ఇచ్చాడంటండి. ఆయన యొక్క మహిమను ఇచ్చాడు. ఇచ్చి మీరు నన్ను ప్రేమించండి, నన్ను ఎలా ప్రేమిస్తున్నారో తండ్రిని కూడా ప్రేమించండి. మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో నీ ఇరుగు పొరుగు వారిని కూడా మీరు ప్రేమించండి. ఈ మాటలు మనకు అర్థం కావాలి. అంత మాత్రమే కాదండి, ఈ ఐక్యతగా ఉండడానికి, మనము ప్రేమగా ఉండడానికి ఆయన సిలువపై మరణించాడండి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మనకి తెలిసిన వాక్యమే 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, అయినను 2:13 అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా
వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. తన శిలువ వలన ఆ ద్వేషాన్ని తీసేశాడు. ఇక్కడ ఆ అన్యుల కొరకు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భము. కానీ ఈరోజు మన వాక్యాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు మన మధ్య అసలు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా, ఆయన సొత్తుగా, ఆయన సృష్టిగా మనలో ద్వేషం అనేటువంటిదే ఉండకూడదు. మునుపు ఆయనకు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు ఏమయ్యారట? యేసుక్రీస్తు రక్తం వల్ల మీరు సమీపస్తులయ్యారు. ఇప్పుడు ఇక మనలో అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు, కలహం ఉండకూడదు, ఇవేమీ ఉండకూడదనే వాటన్నిటినీ కూడా సిలువ పైన వాటిని చంపేశాడు ఆయన. కానీ మరలా వాటిని మనం బ్రతికిస్తున్నాం. మనం చాలా గొప్పవాళ్ళు. మనం ఆయన చంపేసిన వాటిని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం బ్రతికిస్తున్నాం. నాకు ఒక్కొక్కసారి ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నాకు అదే బాధతో పాటు భయం కూడా వేస్తూ ఉంటుంది. ఆయన చంపేసిన వాటిని మనము బ్రతికిస్తున్నాం. మనం చాలా గొప్ప సైంటిస్టులు. ఆయన సిలువపై వాటిని ఏం చేశాడండి? సమాధి చేసేసాడు. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఏం చేయాలంటే వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరిచాడు. ఇప్పుడు మనం దేవునితోనే సమాధానపరచబడిన వారం అయితే మరి మన స్నేహితులతోనూ, మన ఇరుగు పొరుగు వారికి ఎందుకు ద్వేషం మనకే? చెప్పండి. నీవు దేవునితో సమాధానంగా ఉన్నావా? దేవుని స్తోత్రం. మరి నువ్వు దేవునితోనే సమాధాన పడ్డావు అని అంటే, దేవునితో నువ్వు ఐక్యతగా ఉన్నావు అని అంటే, మరి నీ పొరుగు వారిని ఎందుకు ద్వేషిస్తున్నావు? అంటే నువ్వు దేవునితో సమాధాన పడ్డావు అనేటువంటిది అబద్ధం అన్నమాట. దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నావు అన్నది అబద్ధం. నీ పొరుగు వారిని ద్వేషించినా, నువ్వు కోపడినా, నువ్వు దూరం పెట్టినా, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, దేవునితో సహవాసం కలిగి ఉన్నామని ఈ మాటలన్నీ కూడా ఏంటండి? అబద్ధం. ఆయన ఏం చేశాడట? 15వ వచనంలో ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఏ ద్వేషమైతే ఉందో, ఏ కోపమైతే ఉందో, లేకపోతే ఏమున్నాయో మీ ఇద్దరి మధ్య, వాటన్నిటిని ఆయన తీసేసి ఆయన సిలువపై సంహరించాను బాబు అని ఆయన బాహాటంగా మాట్లాడుతూ ఉంటే మనం ఇంకా వాటిని ఏం చేస్తున్నామంటే పెంచి పోషిస్తున్నామండి. అది విచిత్రం. ఇది నేటి క్రైస్తవులు ఉన్నటువంటి గొప్ప దౌర్భాగ్యమైనటువంటి పని. మీరు బాధపడకండి. ఆయన చంపేసిన దాన్ని ఎలా బ్రతికిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. అంటే నువ్వు దాన్ని బ్రతికిస్తున్నావు అని అంటే ద్వేషాన్ని, నీలో నాలో ఎవరున్నారని? మరి క్రీస్తు ప్రేమ ఉన్నట్టేనా? లేకపోతే అపవాది మన యొక్క హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చొని ఆయన చంపిన వాటికి నువ్వు జీవాన్ని పోస్తున్నావా? సరే, ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దావీదు ఊరకనే దేవుని హృదయానుసారుడు అయిపోలేదండి. తన కష్టంలో, బాధలో, అన్ని విషయాల్లో కూడా తన స్నేహితునితో ఉన్నాడు. తన స్నేహితునితో ఉండడానికి ఆ యొక్క ఐక్యతను ఇష్టపడ్డాడు. ఈయన కాపరి, ఆయన రాజు యొక్క కుమారుడు. కానీ వారి యొక్క హృదయాలు ఏమయ్యాయట? కలిసిపోయాయి. వారి యొక్క హృదయాలు కలిసిపోయాయి. ఈరోజు మన మాటలు మాత్రమే కలుస్తున్నాయి కదండి. మన మాటలు మాత్రమే కలుస్తున్నాయి, మన శరీరాలు మాత్రమే కలుస్తున్నాయి. కనిపించగానే షేక్ హ్యాండ్ ఇస్తున్నాం, అవసరమైతే హగ్ చేసుకుంటున్నాం, ఇంకా ప్రేమ ఎక్కువ పొంగిపోతూ ఉంటే ముద్దులు కూడా పెట్టుకుంటున్నాం. కానీ ఇవి ఎక్కడి వరకును అని అంటే ఓన్లీ శరీరము పైనే, మన యొక్క హృదయంలో మాత్రము ఆ ప్రేమ లేదు అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క మారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దావీదు సహోదరుల మధ్య ఐక్యతను ప్రేమించాడు. కాబట్టే దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డాడు. మనం ఐక్యపరచడానికి యేసుక్రీస్తు వారు ఆయన శిలువపై మరణించాడు. ఈ ఐక్యంగా ఉండాలని ప్రార్థించాడు. ఆ ఐక్యతను కాపాడడానికి, ఆ ఐక్యత శాశ్వత కాలం ఉండడానికి
ఆయన సిలువపై మరణించి ఆ ప్రేమను ఐక్యతను ఆయన మనకు అనుగ్రహించాడు. ఈరోజు క్రీస్తు మరణము ద్వారా సాధించినటువంటి ఐక్యతను కాపాడుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నానా? ఆ ఐక్యత మనకు ఊరకనే రాలేదండి. మీరు ఐక్యంగా ఉన్నానని చెప్పలేదు ఆయన, ఒక మాట చెప్పేసుకోలేదు. మనల్ని ఐక్యపరచడానికి తన ప్రాణముని ఆయన పెట్టి ఉంటున్నాడు, తన ప్రాణాన్ని పెట్టి ఉంటున్నాడు. ఆ యొక్క ఐక్యతను మనము కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారుగా మనం ఉండాలి. ఈరోజు అలా ఉంటున్నామో లేదో మనం ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. ఒక మాటను చూడండి, రోమిలికి రాసిన పత్రికలో ఒక మంచి హెచ్చరిక మాట మనకు కనిపిస్తుంది. 16వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము చూడండి 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. ఒకవేళ ఇంకా క్రీస్తు కలిగించినటువంటి యొక్క ప్రేమలో, ఐక్యతలో ఎవరైనా ఉండకుండగా, క్రీస్తు బోధకు ఎవరైనా వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేస్తున్నట్లయితే వారిని కనిపెట్టండి. కనిపెట్టడమే కాదు, వారిలో నుండి మీరు తొలగిపోండి. ఎవరిలో అయితే దేవుని యొక్క ప్రేమ లేదో, క్రీస్తు అనుగ్రహించిన ఐక్యత లేదో, ఈ మాటకు దేవుడు మరొక తలంపించాడు నాకు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఐక్యత గురించి మాట్లాడుతూ మంచి మాట, 4వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అన్నాడు. ఎవరైతే ఈ ప్రేమకు వ్యతిరేకముగా ఉన్నారో, ఆత్మ కలిగించినటువంటి ఐక్యతను ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి మీరు దూరముగా ఉండండి, వారిలో నుంచి మీరు తొలగిపోండి. మీరు నేర్చుకున్న బోధ ఏమిటి? ఆత్మ కలిగించు ఐక్యతలో మీరు ఉండండి, క్రీస్తు కలిగించిన ఐక్యతలో మీరు కొనసాగండి. ఆ ఐక్యత కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన మీరు ఐక్యంగా ఉండాలని ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ఒకవేళ ఇటువంటి బోధకు ఎవరైనా వ్యతిరేకముగా ఉండి భేదములు కలిగిస్తున్నారేమో వారిని మీరు కనిపెట్టండి, వారిలో నుండి తొలగిపోండి. చూడండి, వారి నుంచి ఏమైపోమన్నాడు దేవుడు? తొలగిపోండి. ఎందుకనంటే ఈ బోధ విన్నవారే కదా. ఈరోజు నువ్వు ద్వేషిస్తున్నావంటే నువ్వు దేవుని వాక్యం విన్న వ్యక్తివే కదా, నువ్వు కొత్త వ్యక్తివేమి కాదు కదా. మరి ఇంత గొప్ప బోధను విని ఆత్మ కలిగించు ఐక్యతను ఎందుకు విస్మరిస్తున్నావు నువ్వు? ఆ ఐక్యమును కాపాడుకోవడానికి మీరు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుకోండి. సహించుకోనమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటే మనం అసహించుకుంటున్నాం కదండి. దేవుని వాక్యం ఏమంటుంది? మీరు సహించుకోండి, సహించండి. మరి ఆయన సహించలేదా? ఆయన సహించాడు కదండి, సిలువపై సహించాడు. మన యొక్క ద్వేషము, మన యొక్క కోపము, మన యొక్క అసూయ, మన యొక్క కలహము, వీటన్నిటినీ కూడా ఆయన సహించాడు. మరి నీవు నేను ఎందుకు సహించుకోవడానికి ఇష్టపడలేదు? దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకవేళ ఇటువంటి బోధకు వ్యతిరేకంగా ఉంటే వారిని కనిపెట్టండి, వారికి మీరు దూరముగా మీరు ఉండండి. వారిని మీరు ఏమనొద్దు, వారికి మీరు దూరముగా ఉండండి అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని సంగమం, దావీదు గారి వలె మనమును కూడా సహోదరుల మధ్య ఐక్యతను ఏం చేయాలి? ప్రేమించాలి. అలా ప్రేమిస్తే దావీదు గారు ఏ సాక్ష్యం పొందారో నీవు నేను కూడా అదే సాక్ష్యాన్ని పొందుకోగలుగుతాం. చివరిగా 5వదిగా, దావీదు దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డానికి 5వ కారణం ఏమిటయ్యానంటే, దావీదు ప్రతి తప్పుడు మార్గాన్ని ద్వేషించాడు. ఏం చేశాడండి? ప్రతి తప్పుడు మార్గాన్ని ఆయన ద్వేషించాడు. 119వ కీర్తన 104వ వచనాన్ని చూడండి. నీ ఉపదేశము వలన
నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అంటున్నాడు. ప్రతి తప్పుడు మార్గాన్ని ఆయన ఏం చేశాడట? ద్వేషించాడు. నేను వాటిని ద్వేషించడానికి కారణం ఏమిటి అంటే నీ ఆజ్ఞలను అర్థం చేసుకున్నాను. అదే కదా నేను అన్నాడు, నీ ఉపదేశము వల్ల నాకేమి కలిగింది? వివేకము కలిగింది. నీ యొక్క ఆజ్ఞలు అర్థం చేసుకోవడం మీద నేను ఆధారపడ్డాను కాబట్టి, అర్థం చేసుకున్నాను కాబట్టి ఆ తప్పుడు మార్గాలు ఏమిటో నాకు అర్థమైంది కాబట్టి వాటిని నేను ఏం చేశానంటే వాటిని నేను ద్వేషించాను అంటున్నాడు. దావీదు గారి వలె మనము తప్పుడు మార్గాలను మనం ఏం చేయాలంటే ద్వేషించాలి. ఈరోజు మనము ద్వేషించగలుగుతున్నామా? మనం ద్వేషించలేకపోతే, ఇంకా లోకాన్ని ప్రేమిస్తే, ఇంకా వ్యర్థమైన వాటి వైపు మనం పరిగెడుతూ ఉంటే, సరసోక్తులు మనం మాట్లాడుతూ ఉంటే, నీకు నాకు దేవుని యొక్క ఉపదేశము మనకు అర్థం కాలేదని అర్థం. అది మనకు అర్థం కాకపోతే మనకి వివేకము రాదు, మనకు జ్ఞానము రాదు. ఈ జ్ఞానము వివేకము మనకు రాకపోతే మనము తప్పుడు మార్గాల్లో కూడా మనం ప్రేమించిన వారుగా మనం బ్రతుకుతాం. ఎప్పుడైతే వివేకము కలిగి ఉంటామో, ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటామో అప్పుడు తప్పు మార్గాన్ని మనము ద్వేషిస్తాము, దాన్ని మనము అసహించుకొని బ్రతుకుతాం. చూడండి 101వ కీర్తనలో కూడా కీర్తనకారుడు మంచి మాటలు తెలియజేస్తుంటున్నాడు. చూడండి 101:3 మనం చదువుకుందాం. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. మూర్ఖ చిత్తులు నా యొద్ద నుండి తొలగిపోవలను, దౌష్ట్యమును నేను అనుసరించను. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి? నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నీ కృపను గూర్చి, నీ న్యాయమును గూర్చి నేను పాడతాను. నీవేమిటో నాకు అర్థమైంది కాబట్టి నీ యొక్క ఆజ్ఞలు, నీ యొక్క ఉపదేశములు నాకు వివేకాన్ని కలిగించాయి కాబట్టి తప్పుడు మార్గాన్ని నేను ద్వేషిస్తున్నాను. నా కన్నులు నేను ఏ దుష్కార్యమును నేను ఉంచుకొనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను అంటున్నాడు. భక్తి మార్గము తొలగిన వారి క్రియలేటో నాకు కనబడుతున్నాయి, వాటిని నా కన్నుల ఎదుట నేను ఉండనివ్వను, వాటిని అంటనివ్వను. అవి అంటితే ఏమవుతుందో నాకు తెలుసు. ఒకసారి అంటించుకొనే నేను దెబ్బైపోయాను నేను కదండి. 51వ కీర్తనలో అదే కదా, నేను మరలా అటువంటివి ఏవి కూడా శరీరానికి నేను అంటనివ్వను, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును కూడా నేను ఉండనివ్వను అంటున్నాడు దావీదు. చూడండి దావీదు గారు ఎంతగా దుష్టత్వాన్ని ద్వేషిస్తున్నాడు, తప్పుడు మార్గాలను దావీదు గారు ద్వేషిస్తున్నాడు. అదే మనము 101వ కీర్తనలోనే 6వ వచనాన్ని కూడా చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు, మోసము చేయువాడు నా ఇంట నివసింప రాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు అంటున్నాడు. ఎంత చక్కని మాటలు. వారి యొక్క స్నేహితులు ఎంపిక చేసుకోవడంలో కూడా ఆయన మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. తన యొక్క స్నేహితుల ఎంపికలో ఒక మంచి ప్రభావితంగా చేయబడ్డాడు ఆయన. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు, మోసం చేయవాడు ఎవడో కూడా నా ఇంట నివసింపరాదు. ఈరోజు మన యొక్క హృదయంలో ఇంకా మోసం ఉందా? ఇంకా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనలో ఉన్నాయా? వాటిని మనం తీసివేసుకుందాం. మనం నమ్మకమైన వారిగా మనం ఈ లోకంలో మనం బ్రతుకుదాం. దావీదు అంటున్నాడు, నేను తప్పుడు మార్గాన్ని ద్వేషించిన కారణం ఏమిటో తెలుసా? నీ యొక్క వాక్యము నాకు వివేకాన్ని కలిగించింది, నీ యొక్క ఉపదేశము, నీ యొక్క ఆజ్ఞలు నేను అర్థం చేసుకున్నాను.
అర్థం చేసుకొనగా నాకు సత్య మార్గం ఏమిటో నాకు కనిపించే, ఈ మార్గము తప్పుడు మార్గము నాకు అర్థమైంది, ఆ మార్గాన్ని నేను ద్వేషించాను అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తప్పులు చేసేటువంటి వారిని, తప్పుడు మార్గంలో ఉన్న వారిని ఆయన ద్వేషించాడు. ఆయన చూడండి, మనం తెలుసు మనందరికీ కూడా దేవుని యొక్క యెరూషలేము దేవాలయంలో వారు రూపలు మారుస్తూ ఉన్నప్పుడు వారి దగ్గరికి వచ్చి వారిని ఏం చేశాడు? వారిని వెళ్ళగొట్టాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ డబ్బును మారుస్తున్నారు, క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అది దేవుని యొక్క ఆలయం, అది దేవుని ఆరాధించేటువంటి స్థలం. అటువంటి స్థలంలో అక్కడ తప్పుడు క్రియలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు వాటిని గద్దించాడు, అక్కడ నుండి వారిని వెళ్ళగొట్టాడు. ఆయన అనేక సందర్భాల్లో పరిశీలనలు అలాగే శాస్త్రులను కూడా ఆయన గద్దించాడు, ఖండించాడు. ఆయన ఈరోజు మనము కూడా ప్రియమైన వాళ్ళరా తప్పుడు మార్గాలు మనము ద్వేషించాలి. ఆయనే ద్వేషించాడు, నీవు నేను కూడా ద్వేషించవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఇంకా మార్గాల్లో మనం నడిస్తే, ఆ మార్గాల్లో మనం నడిస్తే దేవునికి హృదయానుసారులుగా మనము ఉండలేము. వాటిని ద్వేషిస్తే, వాటిని నిరాకరిస్తే, వాటిని తృణీకరిస్తే నీవు దేవునికి హృదయానుసారులుగా మనము ఉండగలుగుతుంటున్నాం. మరి తప్పుడు మార్గాల పట్ల మన వైఖరి ఏమిటి? మరి మనము కూడా వాటిని ద్వేషిస్తున్నామా? ద్వేషించాలి. అలా ద్వేషించినప్పుడే మనము కూడా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాము. నేను యెషయా కుమారుని దావీదును కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైన వ్యక్తి, అతడు నా ఇష్టమంతా చేస్తాడు అంటున్నాడు. ఈరోజు మనము దేవుని ఇష్టాన్ని చేస్తున్నామా? మన ఇష్టాలు మనము జరిగించుకుంటున్నామా? దేవుని వలన ఈ సాక్ష్యాన్ని పొందడానికి ఆశగా ఉందా? నిన్ను నన్ను చూసినప్పుడు అయ్యో నా కుమార్తె నా హృదయానుసారముగా జీవిస్తూ ఉంది, నా ఇష్టాన్ని నెరవేరుస్తుంది, తన కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో నా ఇష్టాన్ని నెరవేరుస్తుందని దేవుడు నిన్ను గూర్చి సహోదరి ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలడా? సహోదరుడా, నిన్ను చూసి దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వగలడా? ఈ నా సహోదరుడు చక్కగా నా హృదయానుసారుడు, నా ఇష్టమంతా తన కుటుంబంలో, తన వ్యక్తిగతముగా, సంఘములో కూడా నెరవేరుస్తున్నాడని మనల్ని గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? దావీదుని గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దానికి కారణాలు ఏమిటో తెలుసా? దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, దావీదు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు, దావీదు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడ్డాడు, దావీదు సహోదరుల మధ్య ఐక్యతను ప్రేమించాడు, చివరిగా దావీదు తప్పుడు మార్గాలను ద్వేషించాడు. కాబట్టి దేవుడు దావీదుని గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఈరోజు అటువంటి సాక్ష్యము నీవు నేను కూడా పొందవలసిన వారిగా ఉన్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.